అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు జిల్లా ఎస్పీ సతీష్ ఎదుట లొంగిపోయారు. ఏటపాక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సుకుమా జిల్లా కుంట మండలం బెజిగ్ గ్రామ పంచాయతీకి చెందిన మావోయిస్టు దళ డిప్యూటీ కమాండర్ కొవ్వాసి పొజ్జే, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాకు చెందిన మడివి శంకర్ అలియాస్ సోమిడాల్ మినప చింతగుప్ప ఘటనలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడని తెలిపారు. ప్రజల నుండి సహకారం లేకపోవడం, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం వల్ల జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. చివరి వరకు చేస్తాం. సో వీళ్ళు జనజీవన స్రవంతిలో కలిసినది మనకు చాలా సంతోషం. అదేవిధంగా ఇంకా ఎవరెవరు మన బార్డర్లో, మన చింతూరు ఎటపాక అటువైపు బార్డర్ చూసామంటే చర్లా ఉంది, సబరి ఉంది. మనకి సబరి ఎంటైర్గా మన వైపు ఉన్నది, చింతూరు వైపు ఉన్నది. సబరికి కొన్ని నార్త్ వైపు చూసామంటే కుంటా ఉంటాయి. మన బార్డర్లో ఉన్న ఎవరైనా జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలవమని చెప్పి మనం కోరుకుంటున్నాము. ఈ సక్సెస్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే మన లోకల్ పోలీస్ ప్లస్ సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ ఇక్కడ ఉంది మన తోడుగా. మన ఎడగరాలపల్లి అండ్ మన ఎట్టపాకలో ఉంది. అదేవిధంగా 42 బెటాలియన్ చూసామంటే మనకు చింతూరు, మోతుగూడెం, డొంకరాయలు ఉంది. వాళ్ళు కంటిన్యూస్ వాళ్ళ ద్వారా మనం చేస్తున్న కూంబింగ్ ఆపరేషన్స్ ప్లస్ మనం సెక్యూరిటీ ఫోర్సెస్లో కంటిన్యూస్గా చేయడము. తర్వాత మన ఓఎస్డి కృష్ణకాంత్, తర్వాత ఏఎస్పి చింతూరు మహేశ్వర్ రెడ్డి, తర్వాత లోకల్ సిఐ ఎటపాక, ఎస్ఐ ఎటపాక, సిఐ చింతూరు, ఎస్ఐ చింతూరు అండ్ ఈ మడివి శంకర్ సరెండర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సిఐ మారడమల్లి ఉన్నారు, శ్రీనివాస్ అని చెప్పి. వాడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో ఇదన్నీ ఒక టీం వర్క్లో ఈ సక్సెస్ జరగడం అనేది జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా సేమ్ ప్రెషర్ మేము మెయింటైన్ చేస్తాము, ఇంకా ఫర్దర్గా సక్సెస్ చేస్తాము. థ్యాంక్ యూ.